రాష్ట్రంలో 1.5 లక్షల కుటుంబాలకు 64 లక్షల పింఛన్లు అందజేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికి ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే తన జీవితాశయమన్న చంద్రబాబు మార్గదర్శి బంగారు కుటుంబం పేరుతో కొత్త విధానం తీసుకువస్తున్నామని వెల్లడించారు. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. కొత్త గొల్లపాలెంలో ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు ప్రజాసభకు హాజరయ్యారు. ప్రస్తుతం తాను అందజేస్తున్న పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమన్నారు. ప్రతి నెల 1వ తారీఖునే 98% పింఛన్లు పంపిణీ చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు చంద్రబాబు. 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు. అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు. అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే నేను ఇలాంటి గ్రామాలు చూడాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నెల వస్తే 1వ తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరం కూడా 1వ తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి 1వ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజాసేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ.